మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం ఉయ్యలవాడ గ్రామానికి చెందిన స్వర్గీయ తాళ్ళూరి బాబు 4వ వర్ధంతిని కుటుంబ సభ్యులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తాళ్ళూరి బాబు సమాధి దగ్గర చేరుకొని పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం డోర్నకల్లో జీపీఎస్ ప్రభుత్వ పాఠశాలల్లో చిన్నారులకు నోట్బుక్స్, పెన్నులు, పండ్లు పంపిణీ చేశారు. నాన్న ఆశయాల కోసం రాజకీయ రంగ ప్రవేశం చేశానని బాబు తనయుడు గంగాధర్ అన్నారు. రాజకీయ రంగ ప్రవేశంలో తనను ఆదరించిన ప్రతి ఒక్క హృదయానికి ధన్యవాదాలు తెలిపారు. తిరిగిన వాళ్ళమని మనం చూసినది ఏంటంటే నాకంటే ఎక్కువ మీరందరూ ఎక్కువ తిరిగినారు ఆయనతో పాటు. ఆయన నడవడిక ఏంటి, ఆయన ఎలా ఒకళ్ళు నమ్ముకుంటే ఆయన ఏం చేయగలడు, ఎంత దూరం వెళ్ళగలడు అనేది ఇందాక అన్న భాస్కర్ అన్న కానీ వీళ్ళందరూ చెప్పారు. ఇప్పుడు ఈ రోజులో ఆ లోటు కొంత కనబడుతుంది అనేది వాస్తవమైంది. నేను ఆ రోజు కూడా చాపలతాన్లో చెప్పినప్పుడు నా అవసరం లేకుండా ఉండకూడదు అనుకున్నాను. కానీ నా అవసరం వచ్చింది. ఒక వృక్ష వృక్షాన్ని పీకి పాడేసి ఇంకా కొన్ని ఉన్నాయి తీసేయాల్సిన అవసరం ఉంటుంది. అతి కొద్ది కాలంలో కూడా క్లీనప్ చేసుకోవాలి, క్లీనప్ చేయాలి. ఇక్కడ నేను చూసినది ఏంటంటే పాపం గిరిజనులు, హరిజనులు వీళ్ళ చాలా పేదవాళ్ళు, వాళ్ళకి దగ్గర నుంచి ఒక 5,000 తీసుకుపోవడం, ఒక 2,000 పోలీస్ స్టేషన్లు ఇవ్వడం, 3,000 జేబులో పెట్టుకునేది, ఈ తతంగాలు చాలా ఎక్కువ ప్రోగ్రెస్ నడుస్తుంది. అలాంటివి ఆయన ఎప్పుడు ఆయన దగ్గర పోయిందంటే పని కావాల్సిందండి. అలాంటి సిస్టమ్ మళ్ళీ మనం తీసుకురావాలని కోరుకుంటున్నాం. అలాంటి దానికోసం నా శాయశక్తిలో ప్రయత్నిస్తాను. మమ్మల్ని, ఈ కుటుంబాన్ని కానీ, బాబు గారిని కానీ, మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని ఏ లోటు రానికుండా ఇప్పుడే కాదు ఎప్పటికైనా నేను చూసుకుంటా హామీ ఇస్తున్నాను. మనం నమ్ముకున్న వాళ్ళకి అదే విధంగా చేసుకుందాం. అందరూ కలిసికట్టుగా ఉంటే నాకు మీరు తోడు, మీకు నేను తోడు. మనం ఖచ్చితంగా మనం నెరవేర్చుకో